ఎస్ఎల్బీసీ టెన్నెల్లో మృతదేహం గుర్తింపు తవ్వకాల్లో మనిషి చేతిని గుర్తించిన రెస్క్యూ టీం రాత్రి వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం. ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ ఎందుకు ఇదే న్యాయం అంటున్న మందకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న. ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ మోసం 2 నాలుకల ధోరణి మానుకోవాలని హితవు మూలాలను ప్రోత్సహిస్తున్నారని రాజయ్య మండిపాటు. అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారు. మొదట 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. అసెంబ్లీలో 6,46,000 కోట్లే చూపించారన్న చెల్లుబోయిన. మహిళల అభివృద్ధి కోసం 20 రకాల బిజినెస్లు 21,500 కోట్ల రుణాలు అందిస్తున్నాం. గిరిజన మహిళల ఫోటో ఎగ్జిబిషన్ లో మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఈ నెల 11న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం. ఎల్లుండి కేసీఆర్ అధ్యక్షతన భేటీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు. ఇవాళ ఒక్కరోజే 105 కార్యక్రమాలకి శంకుస్థాపనలు. పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రదర్. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఎమ్మెల్యే కోటంరెడ్డికి లోకేష్ అభినందనలు. ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకి అరుదైన ఘట్టం. దేశ చరిత్రలోనే రికార్డని మంత్రి ప్రశంసలు. ఫాల్కన్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు. కంపెనీ చైర్మన్ సీఈఓ ఆస్తులపై ఫోకస్. ప్రధాన నిందితుడు సహా 15 మందికి లుకౌట్ నోటీసులు. విశాఖ జిల్లా గాజువాకలో ధర్నా. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆందోళన. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిరసన. చేపలు రొయ్యల అమ్మకాల్లో చీటింగ్. కేజీకి 150 గ్రాములు తక్కువ ఉందంటున్న వినియోగదారులు. మేడ్చల్ జిల్లా మల్లంపేటలో ఆందోళన. ఏలూరు జిల్లా కలకరులో ఫీల్డ్ సర్వే. డ్రోన్లతో ఫీల్డ్ సర్వే చేపట్టిన ఫారెస్ట్ అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరులో సర్వే నిర్వహణ. యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వర్ణ గరుడ వాహనంపై దర్శనమిచ్చిన నారసింహుడు. రాత్రి దివ్య విమాన రథోత్సవం. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మహాసంప్రోక్షణ. సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తుల్ని ప్రత్యేకంగా అలంకరణ. మహాకుంభాభిషేకానికి హాజరైన టీటీడీ చైర్మన్. నాగ్పూర్లో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రారంభోత్సవం. హాజరైన కేంద్ర మంత్రి గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. రామ్దేవ్ బాబా ఆధ్వర్యంలో కార్యక్రమం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కి అస్వస్థత. ఛాతీ నొప్పితో ఎయిమ్స్ లో చేరిక. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి. కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ ఆలయంపై విద్వేషపు రాతలు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న భారత్. కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైట్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్లు. 5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్. టీమిండియా గెలుపు కోసం పూజలు, యాగాలు. రోహిత్ సేనకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఢిల్లీ సీఎం.